రజనీ గారు, నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు వకీల్ సాబ్ చేశారు. మీరు నిజ జీవితంలోనే వకీల్ సాబ్. దేనికి అడుగుతున్నానంటే, మనకి 17A జడ్జిమెంట్ వచ్చింది, స్ప్లిట్ జడ్జిమెంట్ వచ్చింది. సరే, ఆ జడ్జిలకి వర్డిక్ట్ మీద కానీ జడ్జిల మీద కానీ నేనేమి అనదలుచుకోలేదు. వాళ్ళు తోచింది వాళ్ళు చెప్పారు. మీరు రియల్ లైఫ్లో ఒక లాయర్గా మీరు అనేక కేసులు చూసుంటారు. అంటే మీరు జూనియర్ లాయర్గా స్టార్ట్ అయ్యి ఉంటారు, వాళ్ళు మీరు కేసులు కూడా వాదిస్తున్నారు. మనకి ఈ ద్విసభ్య ధర్మాసనంలో ఇలాగా స్ప్లిట్ వర్డిక్ట్ రావడానికి ఆ, ఉండే అవకాశాలు మీరు అంటే రెగ్యులర్ గా వస్తూ ఉంటాయా, లేదా ఇలా అరుదుగా వస్తూ ఉంటాయి అనేది కొంచెం చిన్న అనుమానం. కొంచెం మా అనుమానాన్ని తీర్చండి మేడం. సార్, ముఖ్యంగా ఏదైతే సెక్షన్ 17 సబ్ క్లాజ్ అవినీతి నిరోధక చట్టంలో ద్విసభ్య ధర్మాసనం అంటే ఇద్దరు జడ్జిల్లో ఇద్దరు వ్యతిరేకంగా ఇవ్వడం, అంటే ఒకళ్ళు ఒక రకంగా ఇంకొకళ్ళు ఇంకొక రకంగా, ఇలాగా తరచుగా రావండి. ఎప్పుడో రేర్ గా ఒక 100లో ఒక 5 కేసులు, సుమారుగా మహా వస్తే ఒక 10 కేసులు కూడా రావడం ఎక్కువేనండి. మాక్సిమం ఒక 5 జడ్జెస్. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూర్చొని డిస్కస్ చేసి తర్వాతే అక్కడ జడ్జిమెంట్ ఇస్తారండి. సడన్ గా అప్పటికప్పుడు ఆయన ఒకటి ఇతను ఒకటి అనుకోవడానికి లేదు. ఇది ఓకేనా, ఇది నాట్ ఓకేనా అని డిస్కషన్ జరుగుతుంది. అందుకనే మాకు ఒక బెయిల్ గురించి అప్లై చేసినప్పుడు కూడా ఇద్దరు జడ్జెస్ ఉంటారు. ఇద్దరు జడ్జెస్ కి మేము ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తాం. వాళ్ళు వాళ్ళు ఇలా పక్క కూర్చొని మాట్లాడుకుంటారు. అంతా అయిపోయాక ఓకే, బెయిల్ గ్రాంటెడ్ అంటారు, లేకపోతే బెయిల్ నాట్ గ్రాంటెడ్ అంటారు, లేకపోతే అలా ఇవ్వడం కుదరదు, ఆ అతను బయటకు వస్తే ఇబ్బంది అంటారు. ఇద్దరు యాక్సెప్ట్ చేస్తారు. ఒకళ్ళు ఇవ్వమని ఇంకొకళ్ళు ఇవ్వద్దు అంటే మాకే బుర్ర పోతుందండి. ఇదేంటి అసలు, ఇంతకీ వస్తుందా రాదా బెయిల్? సో ఒకళ్ళు ఇవ్వద్దన్నారు కదా అని అతనికి వాల్యూ ఇచ్చినట్ట, ఇంకొకళ్ళు ఇవ్వమన్నారు కదా అని ఇతనికి వాల్యూ ఇచ్చినట్ట మాకు అర్థం కాదు. సో ఇక్కడ కూడా అదే జరిగిందండి. అనిరుద్ బోస్ అనే ఒక వ్యక్తి సీనియర్ జడ్జ్, అదే రకంగా బేలా త్రివేది అనే ఒక మేడము, ఆవిడ జూనియర్ జడ్జ్. సీనియర్ ఆర్ జూనియర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, దోస్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద సుప్రీం కోర్ట్ జడ్జెస్ క్యాడర్ కాబట్టి మనం రెస్పెక్ట్ చేయాలి. కానీ ఈ బేలా త్రివేది గారు జడ్జి గారు ఎందుకు ఇలా ఇచ్చారు, ఎందుకు ఇలా ఇవ్వాల్సి వచ్చింది? ఆవిడకి ఏమనిపించింది? ఆవిడ ఒక్కరికే అనిపించిందా, లేకపోతే ఆవిడ గ్రౌండ్ వర్క్ డిస్కషన్ ఏమన్నా చేసినారా? మనకైతే తెలియదు. అనిరుద్ బోస్ గారు చెప్పినట్టు 2018లో జరిగిన సవరణకి 29/21లో నమోదైన కేసుకి ఖచ్చితంగా వర్తిస్తుంది అనేది ఒక స్టాండర్డ్. సో మరి అనిరుద్ బోస్ గారు ఇచ్చిన జడ్జిమెంట్ ని వెళ్ళాలా? లేదు. బేలా త్రివేది గారు ఇచ్చిన జడ్జిమెంట్ నే మనం గ్రౌండ్స్ చేసుకుంటారు సాక్షి పేపర్ వాళ్ళు. కానీ ఒక సీనియర్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద ఆధారపడి ఉంటది కేసు. అదే రకంగా జూనియర్ జడ్జి తర్వాత తనంతట తానే కాంప్రమైజ్ అయిపోతుంది. ఎస్, దిస్ వర్డిక్ట్ అంటే అది కరెక్ట్ అయినటువంటి జడ్జిమెంట్, ఆ వర్డిక్ట్ కరెక్ట్ గానే ఉంది అనేసి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, రాసుకునే వాడికి రాసుకున్నంత పేపర్లో అన్నట్టుగా ఈ బేలా త్రివేది గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏదైతే ఈ 2018 సవరణ అనేది వర్తించదు అంటే, నాకు తెలిసి ఎందుకు ఇలా చేసింది అనేది ఒక $100 క్వశ్చన్ అనమాట. ఎవరికి తెలియని పజిల్. ఎవరి ఈవిడ అని ఎంక్వైరీ చేస్తే మొన్న ఎప్పుడో మా టీటీడీ కొండకు వచ్చిందట. కొండకు వస్తే పాపం గౌరవప్రదంగా ఈఓ గారు సాగర సత్కారాలు ఇచ్చారు. ఈవిడే కాదండి, ఏ జడ్జి వచ్చినా సాగర సత్కారాలు ఇస్తారు. సో అటువంటి ఇన్సిడెంట్స్ చూసేసి కొంతమంది తప్పుగా అనుకుంటారు, జడ్జి కదా అలా ఏమన్నా ఉందేమో, ఇలా ఏమన్నా వచ్చిందేమోనని. పాపం వాళ్ళ వృత్తి వాళ్ళు చేశారులేండి, తప్పే ఉంది. మనం కూడా అదే పోస్ట్ లోకి వెళ్ళినప్పుడు మనం ఎలా చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎనీవే, ఇది ఇలా జరగడం ఎంతవరకు ఉపయోగకరం అంటే నాకైతే 100% అండి. రాజ్యాంగం దృష్టిలో రాజైనా రెడ్డైనా రాజైనా బంటైనా మాకు ఒకటి. మరి అట్లాంటిది ముఖ్యమంత్రికి వెసులుబాటు కల్పించి ముఖ్యమంత్రి తప్పు చేసిన ఆ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయకూడదు అంటే తప్పు కదా. బేలా త్రివేది మేడం గారు అదే ఆలోచించారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము కేసులు వేస్తే లేదు లేదు ఇది వర్తించదు, జగన్మోహన్ రెడ్డి అయితే ఎక్కువ, అతన్నైనా సరే అరెస్ట్ చేసి లోపలేయండి అని అంటుందేమో. ఎందుకంటే ఆధారాలు లేకుండా గౌరవ చంద్రబాబు గారిని 52-53 రోజులు జైల్లో పెట్టినప్పుడు ఆధారాలు పట్టుకొని అన్ని రకాల ఎవిడెన్స్ తీసుకొని గ్రౌండ్ వర్క్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసే కేసులకి పాపం బేలా త్రివేది గారు ఇచ్చే జడ్జిమెంట్ ఆయువు పట్టు లాంటిది. ఆవిడ దేనికోసం ఇచ్చారో, అది దేనికి ఉపయోగపడుతుందో బహుశా ఆవిడకి పోను పోను ఇంకా కూడా తెలుస్తుందిలేండి. ఎందుకంటే ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చారు. రాష్ట్రపతికి గవర్నర్ కి మాత్రమే వెసులుబాటు ఉంటుంది అరెస్ట్ చేయకుండా. ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి పివి నరసింహారావును సైతం బోనెక్కించినటువంటి న్యాయస్థానాలు, ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్నారాయణ అని అలహాబాద్ హైకోర్టులో ఒక జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఇందిరాగాంధీ బెటాలియన్ ఆ జడ్జి గారిని బెదిరించారు. ఇందిరాగాంధీ ఎవరో తెలుసా? నెహ్రూ గారి కూతురు. ఆహా, ఓకే. అయితే రాజ్యాంగం దృష్టిలో అందరూ సమానులే అన్నారు ఆ జడ్జి గారు.
సో పర్యవసానం తీవ్రంగా ఉంటుంది తెలుసా అన్నిటికీ సిద్ధమయ్యే ఈ పోస్ట్ లో కూర్చున్నాను అన్నారు. సో దాని పర్యవసానం ఆయన సుప్రీంకోర్టు ప్యానెల్లోకి వెళ్ళలేకపోయారండి. కానీ చరిత్రలో మా అందరికీ ఆదర్శప్రాయమయ్యాడు. ఇందిరాగాంధీ కూడా ఆపోజిట్ లో జడ్జిమెంట్ ఇవ్వగలిగిన సమర్థత గల నాయకుడు అని. సో అదే రకంగా ఈ రోజు కూడా బేలా త్రివేది గారు గొప్ప జడ్జిమెంట్ ఇచ్చారండి. రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఉపయోగపడేలాగా ముఖ్యమంత్రి అయితే తప్పు చేస్తాడా? ముఖ్యమంత్రి ముసుగులో తప్పు చేయొచ్చా? ఆధారాలుండి నిరూపించుకొని అతను నిర్దోషిగా బయటకు వస్తే మంచిది. ఆధారాలు లేకపోయినా, అదే రకంగా ఎవిడెన్స్ సబ్మిట్ చేసుకోలేకపోయినా, లేకపోతే దొంగ అని దొరికిపోయినా అతను శిక్షార్హుడు. అది రాజ్యాంగంలో రాష్ట్ర పౌరుడిగా ప్రతి ఒక్కరికి ఒకటే శిక్షా స్మృతి, భారతీయ శిక్షా స్మృతి అంటూ బేలా త్రివేది గారు ఈరోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేయడానికి వీలుగా ఇచ్చినటువంటి గొప్ప జడ్జిమెంట్ అనే అనుకోవాలి. ఎందుకంటే ఆవిడ ఏం చేయబోతే ఏమైందో, ఈ చోట కర్మ ఈ చోటేలాగా జగన్మోహన్ రెడ్డి గారు అవతల వాడిని అవినీతి ముద్ర వేయాలన్న తపంతో ఒకేసారి ఒక 4-5 కేసులు వేసి ఒకదానికి బెయిల్ వస్తుంటే మళ్ళీ పీటీ వారెంట్లు ఇష్యూ చేసి జైల్లోంచి బయటికి రానికుండా 75 ఏళ్లగా వయసు గల వ్యక్తిని కట్టేయాలనుకున్నాడు. కట్టెలు తెంచుకుని వచ్చిన సింహం ఎలా ఉంటుందో తెలుసా అంటే 52 రోజుల్లో మెడికల్ బెయిల్ తో బయటకు వస్తే మనిషి వీల్ చైర్ లో వస్తాడేమో అని రాష్ట్ర ప్రజలందరూ టీవీల ముందు కూర్చున్నారండి. కానీ ఒక సింహం జూలు విప్పి గర్జిస్తే ఎలా ఉంటుందో బాబు గారు మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్ ఇచ్చి అనర్గళమైన గొంతుతో ఏది మెడికల్ బెయిల్ తో వచ్చినాడు 4 గంటల ప్రయాణాన్ని 14 గంటలు చేసి ఈ రోజు దారి పొడుగున బంతిపూలు, పచ్చటి బంతిపూలతో స్వాగతించినటువంటి రాష్ట్ర ప్రజలు రానున్న ఎలక్షన్స్ అప్పుడే అయిపోయినాయండి. ఒక వ్యక్తి మీద అవినీతి ముద్ర వేస్తే ప్రజలు చీ కొడతారంట. ప్రజలు ఈ రోజు చీ కొట్టారా? సాగర సత్కారాలు ఇచ్చారా? ఈ స్వాగతాంజలిలో తమరు తాడేపల్లి ప్యాలెస్ లోంచి కొట్టుకుపోయారా అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. సో ఖచ్చితంగా మీరు చేసిన పని వల్ల ఆయన మైలేజ్ 100 రెట్లు పెరిగింది. మీరు ఒక జడ్జి గారు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ వల్ల రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఒక ఆయుధాన్ని మాలాంటి వాళ్ళకి ఇచ్చినట్టయింది. ఎన్నో శాఖల్లో జరుగుతున్న తప్పుల్ని ఎత్తి చూపించడానికి ఈ రోజు బేలా త్రివేది గారు ఇచ్చిన జడ్జిమెంట్ మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఈ రోజు ఏదైతే అనిరుద్ బోస్ గారు చెప్పినట్టుగా సెక్షన్ 17 సబ్ క్లాజ్ ఏ అప్లికబుల్ అవుతుంది 2018 సవరణ 21 నమోదైనటువంటి కేసుకి అని గొప్ప జడ్జిమెంట్ ఇచ్చారండి. ఒక చాలా మంది న్యాయమూర్తులకి ఆదర్శప్రాయంగా ఉన్న వ్యక్తి అని భావించాలి. అదే రకంగా బేలా త్రివేది గారు రానున్న కాలంలో దుర్మార్గులైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు వాడు ఎట్లాంటి వాడైనా వాడిని ఎత్తి లోపలేయండి అంటూ ఒక అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి బుర్ర మీద ఢీ కొట్టినట్టుగా అది మాడు ఒక్కలయ్యేలాగా తాడేపల్లి ప్యాలెస్ లో టీవీ పగిలిపోయేలాగా ఇచ్చినటువంటి గొప్ప జడ్జిమెంట్ గా భావిస్తున్నాం. మాకు కావాల్సింది బేలా త్రివేది గారు లాంటి జడ్జిమెంట్లేనండి. ధన్యవాదాలు మేడం. నమస్తే.